వెంగళరావు నగర్ రావడం జరిగింది. రాయమత్ నగర్ బోరబండ మీదుగా అబ్జర్వ్ చేసుకుంటూ ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు బీజేపీ ప్రచారం ఎలా సాగుతోంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో అభివృద్ధి లాంటి విషయాలు ఎలా ఉన్నాయి చూసి మాట్లాడదాము. అమ్మాయి నమస్తే. నమస్తే. ఈరోజు మీరు ఇప్పుడు వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, మీరు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రచారం ఎలా ఉంది, బీజేపీ ప్రచారం ఎలా ఉంది? నేను చెన్నమనేని శ్రవంతి అండి, రంగారెడ్డి అర్బన్ డిస్ట్రిక్ట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. మీరు ఇక్కడ ఎర్రగడ్డ కానీ, మన యూసఫ్గూడ కానీ, బోరబండ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ మన ఓల్డ్ సిటీలు ఎట్లుంటుంది, నో డెవలప్మెంట్. ఎంఐఎం పార్టీ అండర్లో అవే డ్రైనేజ్ లీకులు, గుంతల రోడ్లు, నో ప్రాపర్ సందులు సేమ్ అదే పొజిషన్. పేరుకి ఇది జూబ్లీ హిల్స్, ఏదో ధనవంతులు ఉంటారని అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న డివిజన్లు ఎర్రగడ్డ, షేక్పేట్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, బోరబండ ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు మూడోసారి గెలిచిండ్రు. ఏం అభివృద్ధి చేసిండ్రు అంటే ఏం లేదు. ఇవాళ బయటికి వెళ్ళి వచ్చి మేము ఇక్కడ చూస్తుంటే మాకు క్లియర్గా కనిపిస్తుంది అసలు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి, అంతకుముందు కేసీఆర్ గారి ఇల్లు ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, వాళ్ళు అన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని గ్యారంటీలు చెప్పిండ్రో అలా ఏవి చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పారు. మా అంటే ఆ ఉచిత బస్సు ఒకటి ఇస్తారు, మిగతా గ్యారంటీలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్ స్టైల్లో ఉట్టి ముస్లిం ఓట్లు కావాలి. అసలు రేవంత్ రెడ్డి గారు ఒక చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉండి అంత హై పొజిషన్లో ఉండి ఆయన మాట్లాడే మాటలు ఏందండి? అసలు దేశం గురించి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ వాళ్ళు ముడి మీద దన్నిండ్రు అంటే అసలు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి ఆయన మాట్లాడాల్సిన మాటలేనా? మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాము. మన భారతదేశము ప్రపంచంలో 3వ ఆర్థిక స్థానంలో 3వ స్థానంలో నిలబడ్డది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని ప్రపంచ దేశాలు మన వైపు తలెత్తుకొని చూస్తున్నాయి. అలాంటిది మన చీఫ్ మినిస్టర్ అంత మాట అన్నాడు. మనం సింధూర్ ఆపరేషన్ మీరందరూ ప్రపంచం అంతా చూసింది, వాళ్ళకి మనం ఎట్లా గుణపాఠం చెప్పినామో మళ్ళీ జోలికి వస్తే అంటే ఎలక్షన్లు వచ్చే వరకు ఎట్లా పడుతుంది, నోరా చెత్తకుండా బీఆర్ఎస్ చెత్త, మన కాంగ్రెస్ చెత్తకుండి 2 కలిపి మున్సిపాలిటీ. ఇప్పుడు దయచేసి ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయండి. ఇప్పుడు బీజేపీ ధర్మం ముసుగులో అని అంటున్నారు, అది చాలా తప్పు. మీరు మేలుకోండి, హిందువులు మీరు మేలుకోండి. కాంగ్రెస్ వాళ్ళు మరి ముస్లింలని బెదిరిస్తురా, లేకపోతే బుజ్జగిస్తురా, లేకపోతే భయపట్టిస్తురా మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మత రాజకీయం చేస్తుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు మత రాజకీయం చేస్తుండ్రు. పేరుకి బీజేపీ అని అంటారు కానీ బీజేపీ ఏం చేయట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, మన కేటీఆర్ గారు ఏం చేశారు, సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని జాయిన్ చేసుకోరు పార్టీలో. ఆయన మీద పోక్సో కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి. 25 కేసులు ఎప్పుడు పెట్టిండ్రు? బీఆర్ఎస్ హయాంలో పెట్టిరు. ఏ ముఖంతో ఆయన జాయిన్ చేసుకుండు? ఆయనకి ఏం నిబద్ధత ఉంది? ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి అట్లాంటి గుండాలను జాయిన్ చేసుకుండు. మత రాజకీయం ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పండి, మత రాజకీయం ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ చేస్తుంది. కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డి క్యాండిడేట్ అయినట్టు క్యాండిడేట్ ఆమె వెనకాల ఉంది, ఏడుచుకుంటా కన్నీళ్లు గార్చుకుంటా ఓట్లు అడుగుతుంది. అంటే అదొక జనాలను అదొక పిచ్చోళ్ళని చేసాడు అన్నట్టు. ఈయనేమంటున్నాడు, ఇప్పుడు ముస్లిమ్స్తోనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్తోనే ముస్లిమ్స్ ఉన్నారు అంటాడు. ఎవరు చేస్తారు మత రాజకీయం? కాంగ్రెస్ బీఆర్ఎస్ అవసరానికి తగ్గట్టు మత రాజకీయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీది ముందు నుంచి ఒకటే సిద్ధాంతం, దేశం కోసం, ధర్మం కోసం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అత్యున్నత స్థానానికి వెళ్ళింది. డబల్ ఇంజన్ సర్కార్ వస్తే మన స్టేట్ కూడా బాగుపడుతుంది. దయచేసి ప్రజలు ఆలోచించి బయటికి వచ్చి ఓటేయండి. ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు, మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మన దేశాన్ని, మన డివిజన్ని కానీ, మన గల్లీలను కానీ మనం ఆలోచించి ఓటేయాలి. చదువుకున్న వాళ్ళందరూ బయటికి రావాలి. 1,00,000 వర్సెస్ 3 లక్షలు. హిందువులు మేలుకోండి, దయచేసి బయటికి వచ్చి ఓటేయండి. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూస్తూ ఉంటే గల్లీలలో రిజైన్ కేటీఆర్ అనే పోస్టర్లు బాగా కనబడతా ఉన్నాయి. అంటే దాని అర్థం ఒక రకంగా అది కాంగ్రెస్ పార్టీ కనుక అంటేసినట్లుగా అర్థమవుతుంది. దానిపైన మీరేం మాట్లాడతారు? రిజైన్ కేటీఆర్ అనే పోస్టర్ ఇప్పుడే నేను కూడా చూసుకుంటూ వస్తున్నా. నాకు కూడా ఆశ్చర్యం వేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఇట్లా చేసింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళు ముసుగుల ఇప్పుడు మనమంటే మీడియా వాళ్ళం, మీకు తెలుసు మాకు తెలుసు, కానీ జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు రిజైన్ చేయమంటున్నాడు? ఆయనేం తక్కువ కాదు, ఈయనేం తక్కువ కాదు. ఇప్పుడు ఎలక్షన్లలో గెలవడానికి ఒకరి మీద ఒకరు చేస్తారు. రేపు చెప్పినా కదా, చెత్తకుండి మున్సిపాలిటీ మొత్తము. దయచేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే కదా మనము ఎట్లా ఉంటుందని తెలిసేది. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, బీజేపీకి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముస్లింలు వెనుకనే పడుతున్నట్టుగా వాళ్ళ ప్రచార సరళి కనబడతా ఉంది. కానీ అంటే ఇక్కడ హిందువుల ఓట్లు తక్కువ ఉంటాయా? మరి ఎందుకోసం వాళ్ళు ఓన్లీ ముస్లింల కోసమే ప్రచారం చేస్తున్నట్లుగా, ముస్లింల ఓట్ల కోసమే తిరుగుతున్నట్లుగా కనబడతా ఉంది. దీనిపైన మీరే మాట్లాడతారు. ముస్లిం ఓట్లు 1,00,000 చిల్లర ఉంటే మన హిందువుల ఓట్లు 3 లక్షలు ఉన్నాయి. వాళ్ళకి హిందువుల ఓట్లు పట్టాయి. వాళ్ళకి ముస్లింల ఓట్లు కావాలని తిరుగుతున్నారు, మత రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మన హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మనం వాళ్ళనే అనుడు కాదు. మన దగ్గరికి మనల్ని ఎందుకు మన 3 లక్షలు పక్కన పెట్టి 1,00,000 ఎందుకు పోతురు? వాళ్ళల్లో ఉన్న నిబద్ధత మనల్లో ఉండదు అనేదే వాళ్ళు ఇండైరెక్ట్గా నిరూపిస్తారు. కనీసం ఈసారి అది కాదు, మనం కూడా అన్నీ చేస్తాం, మనం కూడా బయటికి వస్తాం, మనం కూడా దేశం కోసం నిల్చుంటాం, మనం మత రాజకీయాలు చెయ్యం, మనం బయటికి రావాలని నిరూపించుకోవాలి. అట్లా చేసుడు అనేది వాళ్ళు గమనించుకోవాలి. ఆ 1,00,000 కోసం తిరుగుతున్నారు. ఈ 3 లక్షల వాళ్ళని పక్కన పెట్టినారంటే వాళ్ళల్లో ఎంత నిబద్ధత ఉందో జనాలు ఆలోచించాలి.